ఆస్మశ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 2/8/2026 ఆదివారం నుండి 8/8/2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహచార గోచార ఫలితాలు. ఈ వారమంతా కూడా రవి గురువులు కర్కాటకంలో, కుజుడు మరియు బుధుడు మిథున రాశిలో, శుక్రుడు కేతువు సింహరాశిలో, శనిగ్రహము మీనరాశిలో, రాహు కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గ్రహస్థిని వృశ్చిక రాశి వారికి ధైర్యము, ఆధ్యాత్మిక చింతన పెంచడంతో పాటు కొన్ని నిర్ణయాల్లో ఓర్పు అవసరమని సూచిస్తూ ఉన్నది. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందగలుగుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తిగా చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర విశ్వాసంతో ముందుకు సాగితే మంచి లాభాలను కూడా పొందగలుగుతారు. ఆదాయం మెరుగుపడుతుంది. గతంలో రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించి పెట్టుబడులు పెట్టడము శుభదాయకం. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుందనే చెప్పుకోవచ్చు. విద్యార్థులందరికీ కూడా వృశ్చిక రాశి వారికి చదువుల్లో మంచి ఏకాగ్రత ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. కష్టానికి తగినంత ఫలితాన్ని పొందగలుగుతారు విద్యార్థులందరూ కూడా. ఇక ఆరోగ్యమంతా కూడా సాధారణంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అయితే రక్తపోటు, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దానికని చక్కగా ధ్యానము, యోగా చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి వారందరికీ కూడా మంగళవారము, గురువారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా శుభదినాలు. మళ్ళీ చెబుతున్నాను, మంగళవారము, గురువారము, ఆదివారము. శుభ సంఖ్యలు 3, 7, 9. 3, 7, 9 ఈ 3 సంఖ్యలు శుభ సంఖ్యలు. శుభ రంగులు ఎరుపు, ముదురు ఎరుపు, పసుపు కలర్. ఇవి 3 రంగులు శుభ రంగులు. ఇక వృశ్చిక రాశి వారు పాటించాల్సిన పరిహారాలు: మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అదేవిధంగా ఆంజనేయ స్వామిని దర్శించండి. దర్శిస్తూ ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం కూడా చేసుకోవడం శుభదాయకం. అదేవిధంగా శివాలయంలో రుద్రాభిషేకము, అదేవిధంగా బిల్వదళాలతో శివార్చన చేయడము శుభదాయకం. ఎర్ర కందులు, బెల్లము దానం చేయడం వల్ల కుజగ్రహం యొక్క అనుగ్రహం మీకు లభిస్తుందని చెప్పుకోవాలి. వారమంతా కూడా సూచన: ఈ వారము వృశ్చిక రాశి వారికి కృషికి తగినంత ఫలితాన్ని దక్కించుకుంటారు. కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలి వృశ్చిక రాశి వారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగము, వ్యాపారం, కుటుంబ ఆర్థిక విషయాల్లో మంచి విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక సాధనకు సమయం కేటాయించడం మరింత శుభప్రదం.
శుభమస్తు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మీకు సంపూర్ణంగా కలగాలని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండుగాక.